నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు మరియు పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో సీఐ శివరామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి వందనం సమర్పించారు. బ్రిటిష్ పాలనపై అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుల త్యాగాలను అధికారులు కొనియాడారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ హింసను వీడి స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మన హాస్పిటల్ ఈ స్వాతంత్ర్యం వచ్చేదానికి పోరాడినటువంటి దేశభక్తి నాయకులు వాళ్ళ ప్రాణ త్యాగాన్ని చేశారు. వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మనకు స్వాతంత్ర్యం వచ్చేదానికి కృషి చేశారు. వాళ్ళందరినీ మనం ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యత. మన బాధ్యత ఇది నేషనల్ ఫెస్టివల్ అంటారు, జాతీయ పండుగ అంటారు. ఈ పండుగకి జాతి మత కుల మత పెద్ద చిన్న పేదరికము ధనికము అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ. దీనికి మన హాస్పిటల్లో చేసుకోవడం నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మన హాస్పిటల్కి వస్తే మన హాస్పిటల్ స్టేట్ లెవెల్లోనే మన జనవరి 26న ఫస్ట్ ర్యాంకులో ఉంది. దానికి కారణం మన హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి మెంబరు వాళ్ళ కృషి వల్లనే మన హాస్పిటల్ గ్రేడ్ 1కి వచ్చింది. తర్వాత ఈ 4 నెలల్లో చూస్తే మనకు గవర్నమెంట్ ఒక 4 పాయింట్లు అడుగుతున్నారనమాట ప్రతి ఒక్క హాస్పిటల్లో. అవి ఏంటంటే మెడిసిన్స్ బయటికి రాస్తున్నారా అనే దానికి మనది 82% వచ్చింది. స్టేట్ లెవెల్లో 4th ప్లేస్లో ఉన్నాం. అంటే 82 మెంబర్స్ బయటికి రాయట్లేదు మెడిసిన్స్ అని చెప్పారు. దానికి మన ఇస్మాయిల్ గారు వచ్చాక మన ఫార్మసీ చాలా డెవలప్ అయింది. ఏ ప్రాబ్లం లేకుండా ఆయన చాలా నీట్గా ఫార్మసీ సూపర్వైజర్ అయినా కూడా ఆయన ఫార్మసీ సూపర్వైజర్ కాకముందు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ గారు. ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత పరిశుభ్రత, హాస్పిటల్ పరిశుభ్రత ఎలా ఉంది అనేది 100%కి 76% వచ్చింది. దానికి కూడా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా 4% అంటే మనకు హాస్పిటల్ ఎన్విరాన్మెంటే కొంచెం ఫ్లాట్నింగ్ వచ్చి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఇల్లడం అట్లా, దానివల్ల మనకు 4% కూడా అచీవ్ కాలేకపోతున్నాము. దాన్ని కూడా మన శానిటేషన్ వర్కర్స్ అచీవ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకా ఓపీలో డాక్టరు ఉంటారా అనే దానికోసము 80% ఇచ్చారు మనకు. మన డాక్టర్స్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డాక్టర్స్. ఇంకా డబ్బులు అడుగుతున్నారా, హాస్పిటల్లో డబ్బులు అడుగుతున్నారా, అది కూడా 78% వచ్చింది. అంటే 2% మన వాళ్ళు ఒక ఆపరేషన్ పేషెంట్ షిఫ్ట్ చేయాలంటే లేడీసే కష్టపడి షిఫ్ట్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు. బోటీలు అయితే చాలా కష్టం. ఒక పేషెంట్ షిఫ్ట్ చేయాలంటే దాన్ని మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కానీ మనీ కూడా ఏం ఆశించట్లేదు. ఈ విధంగా మంది 4% మాత్రమే అచీవ్మెంట్, గవర్నమెంట్ లెవెల్లో అచీవ్మెంట్ అంటే వాళ్ళు అడిగిన 4 పాయింట్లలో ఉంది. మిగతా వర్క్ పరంగా అయితే మనది 100%. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు మనందరికీ తెలుసు, ఒకప్పుడు మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చేసి మన భారతదేశం మొత్తాన్ని క్రమేణా ఆక్రమించి మన భారతీయులందరూ ఒక బానిస బతుకులుగా చూసేవాళ్ళు. అక్కడ నుంచి ఎందరో మహానుభావుల పోరాటం ఫలితంగా ఈరోజు అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు మనందరం చూసాం బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఎలా ఉండేదో, వాళ్ళని మనల్ని ఎంత నీచంగా చూసేవాళ్ళు. కాబట్టి దీనికోసం ఎన్నో ఉద్యమాలు చేసాం. దాంట్లో భాగంగా మన వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా మనకి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ జరిగి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాల కాలంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. స్వాతంత్రం వచ్చేనాటి కనీసం మనకి తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎన్నో దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నాం. అదేవిధంగా మనం దాదాపు ఒకప్పుడు కరెంటు దాదాపు ఏ గ్రామానికి కూడా చాలా తక్కువగా ఉన్నది. ఈనాడు మన కొండ ప్రాంతాల్లో కూడా విద్యుత్ శక్తిని ఏర్పాటు చేసుకున్నాం.
అదేవిధంగా మనం ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అక్షరాస్యత చూసుకున్నా కానీ దాదాపు 20% ఉన్న అక్షరాస్యతని ఈరోజు దాదాపు 70% తీసుకురాగలం. కాబట్టి ఈరోజు మనల్ని మనమే పరిపాలించుకుంటూ దాదాపు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అందరికీ కూడా అంటే భారత పౌరులందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏమిటంటే కాన్స్టిట్యూషన్ పెట్టారు. అందరూ కూడా సమానమే, ఎవరు వెనకబడి ముందుబడేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని పెట్టి స్వాతంత్రం ఎంతోమంది ప్రముఖుల త్యాగాలతో మనకు స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, వల్లభనేని రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ రాణి గారు, అందరూ కూడా విజయలక్ష్మి పండిట్, అందరూ కూడా ఇందిరాగాంధీ, అందరూ కూడా కష్టపడి మనకి దేశానికి స్వాతంత్రం సాధించారు. వాళ్ళందరూ కూడా మనం స్మరించుకొని అందరూ కూడా సంతోషంగా. మనకి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళ యొక్క త్యాగాలు మనం మరువలేనివి. వాళ్ళు అహింసా మార్గంతో బ్రిటిష్ వారిపై పోరాడి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. మరి అలాంటి అహింసనే మనమందరం కూడా పాటించాలి. హింసని ఎవరూ ప్రేరేపించకూడదు. హింస జరుగుతుంటే చూడకూడదు. వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేయాలంటే హింసని ప్రోత్సహించేటువంటి మత్తు పదార్థాలకి, గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాలందరూ కూడా యువత ముఖ్యంగా దూరంగా ఉండాలి. రేపటి పౌరులుగా ఉండాలంటే ఈరోజు బాలలు గమనిస్తూ ఉండాలా. ఎటువంటి చెడు అలవాట్లకి పోకుండా స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషిని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకొని రేపటి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ